నగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన గొడవపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవలో తమ కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టారని, ఈ దాడిలో 3 నెలల చంటిబిడ్డ అస్వస్థతకు గురై శనివారం మృతి చెందిందని బాధితురాలు చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చెంచల్గూడ సెంట్రల్ జైల్లో జరిగే ప్రతి ములాఖత్ కఠిన భద్రతా నిబంధనల ప్రకారం జరుగుతుందని, ప్రతి సందర్శకుడిపై పూర్తిస్థాయి ధృవీకరణ, నమోదు, పర్యవేక్షణ చర్యలు అమలు చేస్తున్నామని జైలు అధికారులు స్పష్టం చేశారు. ఏదైనా సందేహాలు ఉంటే తమతో సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. తలసేమియా రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు రెహానా బేగం పిలుపునిచ్చారు. ఖమ్మంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో 2 రోజుల పాటు షాప్ ఆధ్వర్యంలో జరిగే స్టేట్ లెవెల్ చెస్ కాంపిటీషన్ శనివారం ప్రారంభమైంది. 2445 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ భరణి, షాప్ చైర్మన్ రవినాయుడు హాజరయ్యారు. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ చిలుకూరులో జరిగిన కల్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో సీసీ ఫుటేజ్లను పరిశీలించి రీపోస్టుమార్టం నిర్వహించి ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా వెలిమినేడు పీఏసీఎస్ సెంటర్ వద్ద చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. సెంటర్కు వచ్చిన 550 యూరియా బస్తాలను ఆన్లైన్లో పెట్టిన 5 నిమిషాలకే నో స్టాక్ అని చూపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. $3,500 కోట్ల విద్యుత్ సుంకం భారం మోపుతూ శాసనసభ చట్ట సవరణ ఆమోదం తెలపడం దుర్మార్గమని సిపిఎం నేత బాబురావు ఆరోపించారు. ప్రతి యూనిట్కు 94 పైసల విద్యుత్ సుంకం పెంపు అన్యాయమని అన్నారు. మందకృష్ణ మాదిగ పర్యటనను అమలాపురంలో అడ్డుకుంటామని దళిత నేతలు హెచ్చరించారు. మందకృష్ణపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు దళిత సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీ సింహగర్జన సభను అడ్డుకోవడం కోసం కూటమి ప్రభుత్వం చేయని కుట్రలు లేవని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు ఆదివారం నిర్వహించే బీసీ సింహగర్జన సభ ప్రాంగణం పరిశీలించారు. బీసీల అభివృద్ధికి పంచ ప్రణాళికలు సిద్ధం చేశామని, వాటిని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన దిల్సుఖ్ నగర్ జంట బాంబుల పేలులకు నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ ఘోర ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని మృతులకు పుష్పాంజలి ఘటించారు.